నేను కాపురం చెయ్యను మా వాడికి రాజమండ్రి నుంచి 2 లక్షల రూపాయలు కట్నం ఇస్తామన్నారు. కానీ మా వాడు మోజు పడుతున్నా అని చెప్పి ఎదుగో ఈ ఇన్స్పెక్టర్ ఉన్నాడే ఈయన చేశాడు పెళ్లి. లేకుంటే మా బ్రతుకులు హాయిగా ఉండేవి. ఏం బ్రతుకులండి మీరు చూస్తూనే ఉన్నాగా. కారణం మీరు కాదు తెయ్యాలి. మేము కురుగా ఇక నుంచి ఏ ప్రేమికుల జంట పారిపోయి వచ్చినా సరే నేను దగ్గరుండి పెళ్లి చేయనుగాక చెయ్యను. ఏదో ప్రేమించుకున్నాం, మాకు పెద్దలు లేరంటే పాపం కదా అని పెళ్లి చేశాను. నాకు భలే బుద్ధి చెప్పారు. షిట్, లాభం లేదు. నాకు బుద్ధి వచ్చింది. ఏమిటండి వచ్చేది? నా బిడ్డ ఈ వెధవతో పారిపోయి తమరి దగ్గరకొచ్చి పెళ్లి జరిపించండి అన్నప్పుడు అప్పుడు ఉండాలి బుద్ధి. ఏమిటి ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు? నా కొడుకేం తక్కువ? వాణ్ణనేంత మగాడివా? నీ కూతురే కొండముచ్చు. అవునవును, ఈ కోటుమోహానికి పైసా కూడా ఎక్కువే. ఈ అందానికి తోడు కట్నం కూడా ఇవ్వాలా? చిచ్చి, నా కొడుకు కోటి అంటావటి? మాటలు ఎక్కువ వస్తున్నాయి. నా కూతురికి కొండ ముచ్చంటావా? ఇదిగో మా ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది. మాట పెట్టుకున్నావు అనుకో లక్షణంగా మా అన్నయ్య కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అబ్బాయికి చేద్దాం అనుకున్నావు. మధ్య నీ కొడుకు వచ్చి వల్ల చేస్తున్నాడే. ఏం చదువు మా అన్నయ్య వాళ్ళతో మా చుట్టూ ఎంతో బాగుండేది. అంతా మీ వల్లేనే. మీ వల్ల నాశనం అయిపోయామే. నా కూతురు జీవితాన్ని నీ కొడుకు నాశనం చేశాడే. మిమ్మల్ని ఊరికే వదులుతా అనుకుంటున్నారేమో. ఇదిగో ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా లేకపోతే కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? వాళ్ళిద్దరు అయ్యారనుకుంటే మళ్ళీ మీరు మొదలు పెట్టారా? అసలు తప్పంతా నాది. మీరిద్దరూ వీళ్ళని కాదన్నారని తెలిసి ప్రేమించుకున్న వీళ్ళని విడదీయలేక పెళ్లి చేశారు. లవ్ ని మ్యారేజ్ విడదీస్తుందని తెలిస్తే ఈ తిరుపతి తిరుమల మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఐ హేట్ లవ్ మ్యారేజ్.
ख्वाब में देखा है, लैला की फिर की किताब में देखा है। ओ धन तुझे ख्वाब में देखा है, लैला की फिर की किताब में देखा है। धनों की आंखों में फूल का सुरमा और चांद का चुम्मा। धनों की आंखों में रात का सुरमा और चांद का चुम्मा। ఏ సారు? చిన్న సారా పెద్ద సారా? ఏ సారు? ఎస్ఐ గారండి. ఎస్ఐ గారా? పనేంది? ఓసారి మాట్లాడాలి. మాట్లాడాలా? అయితే రా. సారు మీకోసం ఎవరు? నమస్తే సార్, నా పేరు నమస్తే. నా పేరు శృతి. నా పేరు తిరుపతి. మీ పేరు మాకెందుకులండి, మేమిద్దరం ప్రేమించుకున్నామండి. మీరే ఎలాగైనా ఏయ్ మంచినీళ్ళి. మా పెళ్లి ఎలాగైనా మీరే జరిపించాలి. నేనెందుకు జరిపించాలి? సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి మేము ప్రేమించుకోవడం ఇష్టం లేదు సార్. అలాగని వాళ్ళ కోసం విడిపోయి బ్రతకడం మా ఇద్దరికి ఇష్టం లేదు సార్. మీరే ఎలాగైనా మా పెళ్లి. అదేంటి సార్, మేమేమైనా శోభనం జరిపించమంటున్నావా? అలా జరిగినా బాగుండు. 9 నెలలు నిండాక బిడ్డను సాక్ష్యంగా చూపించి పెళ్లి చేసేవాడిని. రూల్స్ అలా లేవు. అయినా మీ పెద్దవాళ్ళతో ఎందుకు గొడవ పడొచ్చారు? విరోధమా? ముందు ఫ్రెండ్సే సార్ వాళ్ళు, ఇప్పుడు విరోధులు. కానీ మనసులు పగిలితే అతికించొచ్చేమో గానీ అద్దం పగిలితే అతికించలేం కదా సార్. మనసుకి అద్దానికి లింక్ ఏంటాయి బాబు? అంటే స్నేహం అద్దం లాంటిదే నా ఫీలింగ్ సార్. గుమ్మడి పండేం కదా. ఏ కానిస్టేబుల్ వీళ్ళని సెల్ అవుతాయి. మేమేం తప్పు చేశాం సార్? పెద్దల్ని ఎదిరించటం, ప్రేమించుకోవడం తప్ప సార్? అసలు అనవసరంగా మిమ్మల్ని నమ్మొచ్చాం. మా ఇద్దరు పెళ్లి జరిపిస్తారని. సార్, మనం తప్పు చేస్తున్నామేమో. లేదురా, ప్రేమ ప్రాణం తీస్తుంది, ప్రాణం పోస్తుంది. మొదటిది వీళ్ళు చేసుకోకుండా ఉండాలంటే లాకప్పే బెటర్. ఎన్నాళ్ళు సార్? వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని ఆశీర్వదించేదాకా. నువ్వు పని చూడు. ఎవరో కనబడడం లేదేంటి? లంక కొంప ఉంది, వాచ్మెన్ కూడా లేడు. ఇదే తలుపులు కూడా మూసేసున్నాయి. పక్కనే కాలింగ్ బెల్ ఉంది, నొక్కితే ఎవరెవరు బయటికి రాకపోతారా? ఎవరున్నారమ్మా లోపల? ఎవరు కావాలి? మీ అబ్బాయి అజయ్ గారు ఉన్నారమ్మా? మా వారింట్లో లేరు. మీ వారి కోసం కాదమ్మా, మీ అబ్బాయి అజయ్ గారి కోసం వచ్చాను. మా అబ్బాయి కూడా లేడు. మా ఇంట్లో ఎవరు లేరు, అందరూ చచ్చారు. అంటే మీ ఆయన కూడానా? నో, మా ఆయన బతికే ఉన్నాడు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే మిమ్మల్ని కూడా చంపేస్తాను. గెట్ అవుట్. పొద్దున్నే చావు కబురుతో మొదలెట్టింది, చూస్తే సూర్యకాంతలా లేదు. ఏమనుకుంటాడు నా గురించి? శృతి, అమ్మా శృతి, శృతి ఎక్కడికి వెళ్ళింది సార్?
ఏ కానిస్టేబుల్, మా అమ్మాయి చచ్చిపోయి 6 రోజులైంది. పిచ్చపిచ్చగా ఉందా? పొద్దున్న అక్కడికి వెళ్తే ఆవిడ చావు కబురే చెప్పింది, ఇక్కడ ఈయన కూడా చావు కబురే చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది ఈరోజు? ఈ ప్రేమ జంటకు పెళ్లి జరగదు. నాన్న ఇది కావాలంటే కొనిస్తాను, నాన్న అది కావాలంటే తెచ్చిస్తాను. జీవితాంతం సుఖంగా బతకడానికి ఇతనే నాకు కావాలంటే మాత్రం పేగు బంధాల్ని తెంచుకోవడానికైనా సిద్ధపడతారు ఈ పెద్దలు. అవును సార్. ఎందుకయ్యా వీళ్ళకి ఈ పంతం? 10 లేక 15 సంవత్సరాలు బతుకుతారేమో, ఆ తర్వాత పోతారు. ఆ ప్రేమ జంటను చూడండి అయ్యా, ఎంత చూడముచ్చటగా ఉన్నారు. పెద్దవాళ్ల పట్టుదలకి బలైపోతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు బతికేది వీళ్లే కదా. అసలు ఎందుకు ఆలోచించరయ్యా ఈ పెద్దవాళ్ళు? పెళ్లి పెద్దగా నిలబడి వీళ్ళకి పెళ్లి చేశామనుకో, ఏదో సాకు చెప్పి వీళ్ళని విడదీస్తారు. ఆ పెద్దలు మారయ్యా. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? మారుస్తాం. బాధపడకు, మన ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు. కూడా కూడా అజయ్, అజయ్, ఒరే సమరం సార్, ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే ఏం చేద్దాం సార్? మూసుకో, నిన్ను అడగడం తప్పు. సార్, ఏంటి? అదే సార్, మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. కానీ ఒకటి మాత్రం అర్థమైంది సార్. ఏంటి? రూపాయి బిల్ల గాలిలోకి విసరకూడదని. ఈ మట్టి బుర్రకి అర్థం కాదులే. స్టేషన్ పద, చెప్తా. బండి తీ. పదా. సార్,
రూపాయి పోయిందని ఆలోచిస్తున్నారా సార్? Stupid. రూపాయికే కక్కుర్తిపడ్డవాడు రేపు డబ్బుకు లొంగుతాడా లేదా అని ఆలోచిస్తున్నాడు. అంటే శృతి ఫాదర్ వీక్నెస్ డబ్బు. ఆ డబ్బుని ఎరగవేసి ఏదో కేసులో ఇరికించి మన చేతిలో కీలు బొమ్మను చేసుకోవాలనుకుంటున్నాను. సార్ మీ బుర్ర అమోఘం. అదేంట్రా? ఏదో అనిపించింది అనేసారు సార్. ముయ్. ఇప్పుడు అజయ్ ఫాదర్ ని మనం గ్రిప్ లోకి తెచ్చుకోవాలి. అవును సార్. పద. డామ్ ఇట్, అజయ్ ఫాదర్ పడలేదు, కనీసం శృతి ఫాదర్ అన్నా పడతాడనుకున్నా. ఎస్ఐ పర్స్ కొట్టేస్తావని కేసు బుక్ చేద్దాం అనుకున్నా. బ్యాగ్ బ్యాగ్. ఫైల్ పంపండి. సార్ ఈ అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏంటి నీ పేరు? నా పేరు సావిత్రి అండి. సరే గాని వీరారెడ్డి గారింట్లో నువ్వు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? సంవత్సరం పాటు చేస్తున్నానండి. వీరారెడ్డి గారు అదే మీ అయ్యగారు నీ మీద ప్రేమతో ఎప్పుడైనా చెయ్యేశారా? చెయ్యలేదు కానీ కన్నేశారండి. ఎలా? అదోలా జాలిగా ఏదో కావాలన్నట్టు చూసేవారండి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మీ అయ్యగారికి ఏది కావాలో అది నువ్వు ఇస్తానన్నట్టు మీ అయ్యగారి వంకే చూడాలి. ఏంటి? అత్తగేనండి. ఈ చూపులేవో మీ అయ్యగారి మీద చూపించు. నాకు లాభమేటండి. నీకు మంచి బహుమతి ఇస్తా. నీకు అసలు ప్రేమ అంటే ఏంటి తెలుసా? ముందు దాని గురించి ఏంటో అర్థం చేసుకో. ఆ ప్రేమకేమో నాకు తెలియదు కానండి. ఇంటి పని, వంట పని, తోట పని, నాన్న ఏ పని చేస్తే అదే పనండి. నీకు నేను చెప్పినట్టుగా బహుమతి ఇస్తాను. నువ్వు వెళ్ళి ఇంకా పని మీద ఉండు. అత్తగేనండి. వెళ్ళు. ఏంట్రా పళ్ళు బిగించి సొల్లు గారుస్తున్నావు? ఫిగరు బస్తుగుంది సారు. పళ్ళు రాలుతాయి. సెలవంటే సెలవు. చెప్పండి సార్. అంటే అమ్మాయి పైన నీ చూపులో నార్మల్ లైకింగ్. కమ్ ఆన్. మీ పర్సా ఇంటి ముందు పడేసుకున్నారు. అందులో డబ్బు ఎంత ఉంది సార్? 1000 రూపాయలు. అనవసరంగా డబ్బు పోగొట్టుకున్నారు సార్. ఈడియట్. అరవకుండా పర్సన్ అబ్జర్వ్ చేయి. ఓకే సార్. అబ్జర్వ్ చేస్తున్నాను సార్. వస్తున్నా. ఈ పర్సన్ ఇదే అనుకుంటాను. డబ్బు ఎక్కువైతే ఎవరికైనా దానం చేయండి. ఇలా రోడ్డు మీద పారేసుకోకండి. తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. yes థ్యాంక్స్. it's all right. ముయ్. పార్వతి పాచిక పారుంటే వీరారెడ్డి నా చెప్పు చేతుల్లో ఉండేవాడు. ఎలా సార్? పార్వతిని రేపేటం చేశాడంటూ కేసు బుక్ చేసి నీ కేసు కొట్టేయాలంటే తప్పనిసరిగా నీ కొడుకు పెళ్లి చేయాలని బ్లాక్ మెయిల్ చేసేవాడిని. సార్ మీ తెలివి అమోఘం సార్. నర్మోయ్, పని జరగలేదు. హలో,
భోజనానికి రాలేదే? ఆలస్యంగా ఇంటికి వచ్చామనుకో ఆ వంటవని తీసి మొహాన్ని కొడతాను. అదేం లేదే. మార్చకులు మిగులుతాయి, జాగ్రత్త. అమ్మగారా సార్? నోర్మై. పనులన్నీ చూసుకుని వెంటనే బయలుదేరి వచ్చేస్తాను ఇంకా ఎప్పుడు? నువ్వెక్కడుంటే నాకేంట్రా? పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి, ఇంట్లో వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇస్త్రీ కూడా చేయాలి. ఇంకెప్పుడు తగలడతావ్? వచ్చేస్తాను. రమ్మంటున్నారా? ఉంటాను. పెట్టి రమ్మంటున్నారా సార్? నా గెయ్యాలి పెళ్ళాం రమ్మంటోంది. మీరు అలా కోప్పడకండి సార్. నువ్వు చూపించే సింపతి 10% మా ఊళ్ళో ఉంటే నేను ఈ పాటికి ఇంకో రకంగా ఉండేవాడిని. ఏం చేస్తాం, అంత కర్మ. అంటే అవలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, మేడ బాగానే కట్టాడు. లాగుతారు అందరం. ఏం చేస్తున్నారు అక్కడ? అంటే సావిత్రి, నేను ఎలా అయిపోయి నడిపోవే. 3 రోజులు 3 లేదు, గీడు లేదు, మాడి పగులుతుంది. ఆడది ఆవలించడం మొదలు పెడితే 60 ఏళ్ల ముసలాడి కూడా 3 వస్తుందట. చిచి, ఈ మగజాతంతా ఇంతే. అమ్మయ్యా. అజయ్, నాకు నిద్ర రావటం లేదు. నాది అదే పరిస్థితి. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఇంట్లో అయితే హాయిగా టైంకి భోజనం చేసి టైంకి హాయిగా నిద్రపోయేదాన్ని. నేను అంతే. మనకి ఎందుకీ కష్టాలు? నిన్ను ప్రేమించడం వల్లనేమో. నేనేం చేశాను? ఏం చేసావా? బస్ స్టాప్ లో నిన్ను నేను చూస్తున్నప్పుడు నువ్వు నన్ను చూసి వారగా చూసి నవ్వుండకపోతే హాయిగా ఈ పాటికి 1 కోటి రూపాయల కట్నంతో కారు బంగ్లా పెళ్లంతో హాయిగా ఉండేవాడిని. అయితే తప్పంతా నాదేనంటావా? నిన్ను ప్రేమించడం నాది తప్పు. నాదే తప్పు. నువ్వు ఓరగా చూసి నవ్వావని నీ మీద మనసు పడ్డం నేను చేసిన పెద్ద తప్పు. నేను నమ్మినందుకు నన్ను నేను అనుకోవాలి. నిన్ను ప్రేమించాను చూడు, అది నా కర్మ. నాది కూడా అదే కర్మ. చిచి, శృతి, ఐఎమ్ సారీ రా. ఏదో ఆవేశంలో అలానే సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను కూడా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ సార్. ఏంట్రది? ప్రేమికులు గొడవ పడ్డారు. సినిమా క్యాప్షన్? నిజంగానే మన సెల్లో సార్.
ప్రేమికులు గొడవ పడ్డం నువ్వు ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. నేను చూపిస్తా. శృతి తిను నువ్వు తిను. తిను. నువ్వు తినిపిస్తే తింటాను. ఏ శృతి, ఎందుకు ఏడుస్తున్నా? చూసావుగా, ప్రేమికుల మధ్య గొడవలంటే నీటి మీద బుడగలు లాంటివి. సార్ నా కళ్ళు తెరిపించారు సార్. నీ కళ్ళు కాదురా, వీళ్ళ అమ్మా నాన్నల కళ్ళు తెరిపించే పగడ్బందీ అయిన ప్లాన్ ఒకటి ఆలోచించాను. నేను చెప్పను, చేసి చూపిస్తా. అలా షాక్ అయి నిలబడితే కాదు, నీ అబ్బాయి చనిపోయాడంటున్నారు మీరు, కానీ ఆ అమ్మాయి 3 నెలల క్రితం నాతో తిరిగాడంటూ వాదిస్తోంది. చనిపోక ముందు నీ అబ్బాయి తనతో తిరిగి కడుపు చేశాడని, అందుకు సాక్ష్యం తన కడుపులో ఉన్న బిడ్డేనని కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. అందుకు మీరేమంటారు? లేదు, మా వాడు లాంటి వాడు కాదు. కాదోనో తేల్చాల్సింది మేము. లేదు లేదు, ఈ అమ్మాయికి మా వాడితో సంబంధం ఉంది అంటే నేను నమ్మను గాక నమ్మను. నీ అబ్బాయి చనిపోయిన మాట వాస్తవమేనా? అవును, మీ ఎస్ఐ గారికి మా వాడు చెప్పింది అదేగా. మీ వారేం చెప్పారో మా ఎస్ఐ గారేం విన్నారో అన్నది కాదిక్కడ. ఈ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీ అబ్బాయే కాదు అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి చనిపోయిన మీ అబ్బాయి ఎలాగూ తిరిగి రాడు కాబట్టి బతికున్న ఈ అమ్మాయి చెప్పిన మాటలే మేము నిజమని నమ్ముతున్నాం. నో, నేను నమ్మను. నేను నమ్మను, కానీ చచ్చిన నిజానికంటే బతికున్న అబద్ధానికే ఈ సమాజం నమ్ముతుంది. నేను రక్షక భటుణ్ణి, సమాజం నమ్మిందే చేస్తాను. ఈ అమ్మాయి మీ కోడలు, ఈమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ మనవడు. దట్స్ ఆల్. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. థాంక్యూ అంకుల్. ఎప్పుడు వస్తున్నావు? అలాగే. అన్నట్టు అప్పుడు చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి పేరు పావని. వస్తాను. ఈ పోరగాడెవరో ఎరికినా మీ పూరి సూపులకు మాటలకు అది కప్పింపులకు రెచ్చిపోయి అలా ఆటలకు పడిపోయి కుక్కలేని దేవదాసు వల్లే మీ పోరి బాగున్నట్టుంది. పిచ్చివాడి లెక్క మారిపోయిండు. జర సంచాయించుండ్రి. ఏ కానిస్టేబుల్, పిచ్చ పిచ్చగా ఉందా? ఈ పిచ్చివాడిని నా నట్టింటికి తెచ్చావు. ఆగుండ్రి. తప్పు మీ పోరిది. జీవితంలో ఆశయానికి ఓ మెట్టు ఎక్కువేసి చదివే జీవితంగా బతికే ఈ పోరగాడికి ప్రేమ వల వేసింది. హలో, 10 మెట్లు కిందికి దించింది. కాబట్టి ఈయన్ని మీరే చూసుకోవాలి. ఏంటయ్యా మాట్లాడుతున్నావు? నువ్వేం చెప్తారే రూలా? ఎవడో తీసుకొచ్చేసి పెంచుకోమంటే మాకేం తెలివితేటలు ఎవరుకుంటున్నావా ఏంటి? వీడెవడో ఏంటో మాకు తెలీదు. నువ్వు తీసుకొచ్చావు కాబట్టి మేము చూసుకోవాలా? మర్యాదగా వచ్చిందన్నేళ్ళు. ఏయ్, ఖబర్దార్, ఇంకేం చెప్పకు. సమాజానికి రక్షణగా ఉంటానని, న్యాయం చేకూరుస్తానని ట్రైనింగ్ లో ప్రామిస్ చేశా. నా డ్యూటీకి అన్యాయం చేయన్. ఈ పోరినే ఈ పిచ్చి వాళ్ళ లెక్క మార్చింది. మా అమ్మాయి చచ్చిపోయి 6 రోజులైంది. అవును, కనుకనే నిజమని నమ్ముతున్నా. బతికుంటే అబద్ధమేదో నిజమేదో తెలిసుండేది. ఈ పిచ్చివాడు మీ అల్లుడు లెక్క. ఏమిటి ఈ పెంట? తేడా జరిగిందో లాఠీతో నరకుతా బిడ్డ. ఏంటి? ఈ పిచ్చివాడి పేరు చెప్పలేదు కదూ. అందమైన పేరు మన్మథరావు. వస్తాను, జాగ్రత్తగా చూసుకోండి వల్ల. అయ్యో మనకి లాగా ఉంది. వస్తున్నా. వీడెవడండి మనకు దాపరించాడేంటండి? బోలు. ఎలాగండి?
అయ్యో అయ్యో మావయ్యా అద్దాలు పెట్టేదా నా చుట్టి 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 హలో చుట్టి అత్త చుట్టి ఏడత్త చుట్టి చుట్టి చూడండి ఓహో లోపలుందా శృతి 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 మావయ్య 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 శృతి ఏది మావయ్య శృతి ఏది మావయ్య శృతి ఏది మావయ్య అత్త శృతి శృతి ఏది శృతి మావయ్య మావయ్య శృతి ఎలా తట్టుకోవాలండి శృతి ఏది మావయ్య శృతిని పిలుస్తావా శృతిని పిలుస్తావా శృతి శృతిని పిలుస్తావా లోపలుందా లోపలుందా లోపలుందో ఏమిటండి ఇది ఎక్కడ అయ్యే బాబు వీటితో చాలా కష్టమే ఇప్పుడు ఎలా అండి ఏంటా చెత్తంత హాల్లో తొందరగా తీసేయండి అలాగేనమ్మా తీసేస్తాను అత్తయ్య ఓ కప్పు టీ తీసుకురా అలాగే అమ్మా తెస్తాను అత్తయ్య త్వరగా తీసుకురా చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చలాకి గుర్రం ఏదో అన్నీవే వాడేదో పిచ్చాడు వాడికి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుందా వాడు నన్ను ఎంత బాధ పెట్టాడో మీకేం తెలుసండి వీడి గోల భరించలేకపోతున్నానండి మామయ్య నాకు కాఫీ తాగాలని ఉంది నువ్వు తాగుతావా మామయ్య కాఫీ తాగుతాను రా నువ్వు కాఫీ పెట్టగలవా పెడతాను మామయ్య నువ్వు వెంటనే వంటింట్లోకి వెళ్ళి స్టవ్ లో చేయి పెట్టేసి నెత్తి మీద కొంచెం కిరసనాలు వేసుకొని కాఫీ స్ట్రాంగ్ గా పెట్టి ఒకటి నీకు ఒకటి నాకు మామయ్య పొయ్యిలో చేయి పెట్టేసి కాఫీ కాసేసి పైన పెట్టేసి ఇద్దరం తాగుదామే సరే వస్తాను కాఫీ పెడతాను ఏదో చేస్తానన్నారు ఏం చేస్తారు సార్ పావును బయటికి తీయాలంటే పొగబెట్టాలి మనుషుల మనోగతాల్ని బయటికి తీయాలంటే మనసు నొప్పించాలి నేను అదే చేశాను నేను గ్యారంటీగా సక్సెస్ అవుతాను అయితే పెద్దల సమక్షంలోనే పెళ్లి చేస్తారన్నమాట yes that is తిరుపతి చంద్రమోహన్ ఏ శృతి ఎందుకలా ఫీల్ అవుతున్నా ఎన్నాళ్ళు లాకప్ లో ఉండాలి తప్పు చేసిన వాళ్ళు కూడా ఎన్నాళ్ళు లాకప్ లో ఉండరు ఆ ఎస్ఐ మన పెళ్లి కోసమే కదా ట్రై చేస్తున్నాడు ఏమో నాకైతే నమ్మకం లేదు అసలు బయటుంటేనే ఎంతో బాగుండేది ఎప్పుడు కలుస్తామా అన్న ఆత్రత నీ సెల్ ఫోన్ కోసం వెయిటింగ్ ఆ థ్రిల్లే వేరుగా ఉండేది ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసి ఉంటాం అప్పుడు కూడా బోర్ ఫీల్ అవుతావా అది ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అంతే కదా ఓకే వెళ్దాం నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉండు వెళ్తున్నా ఇద్దరం కలిసి వెళ్తున్నా నువ్వు కళ్ళు మూసుకో వెళ్తున్నా 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 వెళ్ళిపోయా
ఏంటి టేబుల్ మీద టిఫినే లేదు? అత్తయ్య 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 టిఫిన్! అత్తయ్య ఏంటి టిఫిన్ లేదంటే తినడానికి? చేస్తానమ్మా, త్వరగా తీసుకురా. అదే త్వరగా తీసుకురా. ఏంటి ఆఫీస్ కి టైం అయిపోతుంది, ఇంతవరకు టిఫిన్ లేదు, ఏం లేదు. త్వరగా కమ్ ఫాస్ట్. ఎంతసేపు? త్వరగా వాటర్ తీసుకురా. నేను పెట్టుకుంటాలే, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా పో. త్వరగా తీసుకురా. పాలు పాలు తీసుకురా. గ్లాస్ ఏది? పై తొందరగా పై, గ్లాస్ లో పై. త్వరగా పాలు తీసుకురా. బూస్ట్. ఏంటి ఉప్పేసావు? చిచ్చి, ఏంటిది? టిఫిన్ అంటారా? వాటర్ కూడా క్లీన్ గా లేదు. ఏం చేస్తున్నావు అసలు? ఇవేంటి? దోశలా? దోశలాగే ఉంటుందా? చిచ్చి, వీటిని ఏమంటారు? ఇవి ఇడ్లీలా? ఇడ్లీ అంటారు. ఎక్కడ తినబుద్ధి కావట్లేదు, అంత చెండాలంగా ఉంది, చెత్తగా ఉంది. ఏంటి ఏమంటారు దీన్ని? చిచ్చి, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. సరే త్వరగా వెళ్ళి పాలు తీసుకురా పో. పాలు కాదు, బూస్ట్ చిక్కగా ఉండాలి. త్వరగా తేపో. అలాగే అలాగే. చిచ్చి, ఈ నీళ్ళు వచ్చి టిఫిన్ చేయడం కూడా చాలు కాదు. తొందరగా పాలు. ఆఫీస్ కి టైం అయిపోతుంది, తొందరగా. అత్తయ్య, నా లవర్ వచ్చి టైం అయింది, తొందరగా కమ్ ఫాస్ట్. అత్తయ్య, ఏంటి ఇంత ఆలస్యం? చెప్పేది కదా. ఇదేంటి బూస్ట్ పలుచగా ఉంది? చిచ్చి, ఇది తాగేదేనా? సాయంత్రం ఎప్పుడు ఉడకబెడుతున్నావా లేదా? అలాగేనమ్మా, నాకు డజన్ కావాలి. అలాగేనమ్మా, సాయంత్రం డజన్ గుడ్లు ఉడకబెడతానే. ఆడకూడదు, ఇంత పెద్ద దాని అయ్యావు. నీకు ఇంకా టిఫిన్ చేయడం కూడా చాలు కదా. అసలు ఆడదాను వినా నువ్వు? ఏమి తినకపోయింది వాళ్ళు. అసలు ఎంత ఆకలేస్తుందో తెలుసా? ఈ బూస్ట్ కూడా నీ మొహం లాగానే ఉన్నాయి. నాకు అక్కర్లేదు అసలు. చెప్తా నీ సంగతి. నాకు అక్కర్లేదులే, బాగా తిరుగుతాని. నీ దుర్మార్గం గోలా, నిన్నులా కాదే. చెప్తా నీ సంగతి. ఊరికి వదిలిపెట్టను. చొప్పనద్దాను. నీ చిమ్మడిపోను, నీ తుమ్మడిపోను. అమ్మో అమ్మో, ఎన్ని మాట్లాడింది, ఎంత టిఫిన్ పాడు చేసింది. ఇవి బాగలేవా? ఎంత సాధిస్తుంది నన్నది దేవుడా. అయ్యో, ఏ వెంకీ, తీసుకెళ్తాను. వదులు ప్లీజ్ వెంకీ, వదులు. ఏ వెంకీ ప్లీజ్ వదులు వెంకీ. ఏ వెంకీ వద్దు. ఏ వెంకీ వద్దు ప్లీజ్. ఏ వెంకీ వెంకీ మేడం, ఏవైనా మీరు మా కోసం ఏం చేయగలరు? ఇంతకీ పనేంటో చెప్పలేదు. ఐ లైక్ ఇట్ మిస్టర్ వెంకీ. మీ ముక్కుసూటి తత్వం నాకు బాగా నచ్చింది. పని హాయ్. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు. నువ్వు నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. నీలాంటి అందగత్తెను కని మీ నాన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు. వదలు, నన్ను వదలు. ఎంత కష్టపడుతుంది. వదులు వెంకీ, ఇలా ఎంతసేపు ఇంకా?
చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీకోసం ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా కోసుకొస్తాను. అన్ని అబద్ధాలే. ఏ ఇందులో అబద్ధమే ఉంది? అది కాదు వెంకీ, సీరియస్ గా చెప్తున్నాను. నీలో నాకు నచ్చింది ఇదొకటే. ప్రేమగా 4 ముక్కలు మాట్లాడుకునే టైంలో సీరియస్ ఏదో చెప్తుంటావు. చెప్పు డార్లింగ్. ఓహ్ వెంకీ, ఏ ఎంజాయ్ చేస్తున్నావు ఇంకి? బాత్రూమ్ లో కూడా గ్యాప్ లేకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నావు. నీకు చేతి నిండా పనే. నా అదృష్టం అలాంటిది మరి. కనబడుతూనే ఉంది. ఇంతకీ మన డీల్ ఎంతవరకు వచ్చింది? డీల్ ఈ రోజు రాత్రి 12 గంటలకల్లా అయిపోతుంది. డబ్బు పంపించమని చెప్పాను. అందుకనే స్ట్రైట్ గా మిస్సెస్ మౌలి గారికి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పని మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా అది జరిగిపోయింది. నేను చూసుకుంటేలే బాలు. ఎంజాయ్ చేయి. నువ్వు ఆ పనిలో ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు వెళ్ళరా బాబు. ఓకే నేను వెళ్తున్నా. సారు, ఆ ప్రేమికులు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటి అంకుల్, మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. బాయ్. సెల్లో బోరు కొడుతుంది అంకుల్. పెద్దల ఆశీస్సు లేని పెళ్లి కూడా బోరు కొడుతుంది. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి. నో, సరిపోదు. మీ పెళ్లి కోసం మా ఎస్ఐ గారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇలాంటి టైంలో మీరు బయటికి వెళ్ళిపోతే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి మీకు మా ఎస్ఐ గారికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంతవరకు ఈ సెల్లోనే విశ్రాంతి తీసుకోండి. ఓకే? సో మీ అబ్బాయి చావలేదు, బతికే ఉన్నాడు, కనిపించట్లేదంటారు. అవును సార్. మరి లాస్ట్ టైం నేను అడిగితే చనిపోయాడని చెప్పారు కదండి. బుద్ధి తక్కువై అలా చెప్పాను. వాడు చేసిన వెధవ పనికి కడుపు మండి మనసు చంపుకుని అబద్ధం చెప్పాను. మనిషినో మనసునో చంపు తింటారు. ఏంటా వెధవ పని? ఏం మాట్లాడరే? చెప్పండి సార్. నన్నే ఎదిరించాడు సార్. రియల్లీ? అవును సార్. సరే, నేను మీ అబ్బాయిని వెతికి పెడతాను, మీరేం వర్రీ కాకండి. అలాగే వెళ్ళండి. సార్. నమస్తే. ఏంటి సార్ అలా ఉన్నారు? సార్, మీరు తెచ్చిన పిచ్చివాడు మా ఇంటిని వల్లకాడు చేస్తున్నాడు సార్. మా అమ్మాయి ఇలాంటి వాడిని ప్రేమించేది సార్. మీరే ఏదోలా వాడిని పంపించాలి. చూడండి, మీ అమ్మాయిని వెతికే పనిలోనే మేము ఉన్నాం, కానీ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియట్లేదు. నాకు తెలుసు సార్. నా కూతురు నా వీరారెడ్డి కొడుకు లేపుకెళ్ళాడు సార్. మీరే ఏదైనా చేసి నా కూతురు నాకు అప్పగించాడు సార్. మీకు పుణ్యం ఉంటుంది. వీరారెడ్డి సార్, వాడు కొడుకే కానీ నాకు కనిపిస్తే ముక్కలు ముక్కలు నరికి పారేస్తాను సార్. కూల్ డౌన్ సార్, కూల్ డౌన్. మీరేం వర్రీ కాకండి. మీ అమ్మాయి ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. మీరే నాకు ఈ సాయం చేస్తే మీకు రుణపడి ఉంటాను సార్. వయసులో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టకూడదు. మీరు హ్యాపీగా ఉండండి. మీ అమ్మాయిని వెతికి పట్టే పూచి నాది. సరేనా? వెళ్ళండి. వస్తాను సార్. ఓకే. కానిస్టేబుల్, ఒకసారి ఇలారా. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. ఏమయ్యా, ఎంతవరకు వచ్చింది నీ పని? బాగా ఇరిటేట్ చేస్తున్నాను సార్. గుడ్. ఏమ్మా నువ్వు? నేను కొత్త కోడలుగా బాగా ఎరగదీస్తున్నాను సార్. వెరీ గుడ్. ఓకే, ఇక మీదట మీరు 3rd డిగ్రీ ఉపయోగించాలి. ఓకే సార్. చూసారా, మీ నాటకానుభవం మన డిపార్ట్మెంట్ కి ఎలా ఉపయోగపడిందో. గో హెడ్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఓకే, క్యారీ ఆన్. Nothing to worry. అదంతా ఏం లేదు. ఓకే, నువ్వు చెప్పగా ఇంకేంటి నాకు. ఆగు, ఎవడెవడు? ఎవరైతే నీకేంటి? అవును, ఎవరన్నా అడిగావు కదూ?
వీడు నా లవర్. ఇది ఫ్యామిలీ ఉండే ఇల్లు, సాని గొప్ప కాదు. ముందు వాడిని బయటికి పో. ఫ్యామిలీస్ ఉండే గొప్ప కాదు. ఉప్పు కారం తింటున్న బాడీ నాది, నీలాగా ఆపుకోలేను. నా లవర్ ఉన్నాడు, పైన రూమ్ లోకి వెళ్తాను. అరేంజ్ చేసావా? నువ్వు బాగుపడవే. ఏంటే బాగుపడేది? పైన రూమ్ నీట్ గా పెట్టావా? మేమిద్దరం పైన శోభనం చేసుకోవడానికి వెళ్తావా? ఒక గ్లాస్ పాలు పట్టుకుని రా. ఆగు, ఎక్కడికి వెళ్ళేది? మేము బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము కాబట్టి ఒక గ్లాస్ చిక్కటి పాలు తీసుకురా, ఓకేనా? ఎంత ధైర్యమే నీకు. మా మంచి అత్తయ్య తెస్తావు కదా. డార్లింగ్, నీకు బూస్ట్ కావాలా పాలు కావాలా? నాకు బూస్ట్ కావాలి. ఓకే, త్వరగా పైకి తీసుకురా. అలాగే దేవుడా. ఏంటి ఆవిడ డిస్కషన్? కదా నాకు అసలు టైం వేస్ట్ చేసావంటే అస్సలు ఇష్టం ఉండదు. యూనో సరే. ఏయ్ ఏయ్ హనీ. హలో, ఏమండి? ఏంటండి ఇది? ఇది ఎవడో తీసుకొని వచ్చిందండి. ఇంటిని సానికొంప చేసేస్తోంది. నేను ఏం చెప్పినా వింటలేదండి. మీరు తొందరగా రండి, వచ్చేసి ఈ సమస్యని పరిష్కరించండి. మీరు తొందరగా రాకపోతే నేను కిరోసిన్ పోసుకొని చేస్తాను. ఏమండి? ఏంటి బయలుదేరుతున్నారా? మీరు వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనండి. నిజంగానే చచ్చిపోతాను. మీరు తొందరగా వచ్చేయండి. నేను నిజంగానే చెప్తున్నానని చచ్చిపోతాను. మీరు వచ్చేయండి తొందరగా, ప్లీజ్ అండి. అయ్యో, మీరు తొందరగా వచ్చేసేయండి, ఎదురు చూస్తూ ఉంటాను. ఏం చేయరా దేవుడా. నాకేమో ఏమీ పట్టదు. ఈ పిచ్చోడేమో రోజు రోజుకి నరకం చూపిస్తున్నాడు. ఏం చేయరా దేవుడా. ఏమిటే అలా భయపడతావు? ఏం చేయమంటారండి? ఈ ఇంట్లో పిచ్చోడు తిరుగుతున్నాడుగా, వాడు నరకం చూపిస్తున్నాడండి. ఎప్పుడేం చేస్తాడో అని తెగ భయపడి చూస్తున్నాను. అక్కడే అడుగుతాడే. ఇలా కూర్చో, ఇలా కూర్చో. మావయ్య 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 నాకు ముద్దీమను మావయ్య, ముద్దీమను మావయ్య. నువ్వే వెళ్ళు, ఇది శృతి ఇల్లు, నేను ఈ ఇంటి అల్లుడిని. శృతి శృతి నన్ను మీరు శృతి 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 నన్ను వీళ్ళు చంపేస్తున్నారు. అబ్బా అమ్మా అయ్యో శృతి వీళ్ళని పెట్టేస్తున్నారు. అబ్బా 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 కొట్టొద్దు కొట్టొద్దు. శృతి 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 శృతి
ఎస్ఐ గారు, అయ్యా ఎస్ఐ గారు, నా భార్యను కాపాడండి. నా కొడుకు దానికి కడుపు చేశాడని చెప్పి ఒక సానిదాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. అది ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేసింది. నా భార్యను కాపాడండి సార్. ఆ అమ్మాయి చెప్పేది నిజమో అబద్ధమో తెలియాలంటే మీ అబ్బాయి కావాలండి. సెట్ చేస్తున్నాం సార్. నా కొడుకు ఆ వెధవ ఆ రాఘవరెడ్డి కూతురుతో లేచిపోయాడు. శుభ్రంగా పెళ్లి చేయొచ్చుగా. ఆ రాఘవరెడ్డి కూతురుతో నా భార్య చేస్తానంటే ఒప్పుకోనైనా ఒప్పుకుంటాను కానీ వాడితో మాత్రం వియ్యమందనం. మీ అబ్బాయి దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెళ్ళండి. అదేదో కాస్త త్వరగా చేయండి. వెళ్ళండి. కానిస్టేబుల్ ఇట్రా. సార్. ఈ ఛార్జ్ షీట్ ఫైల్లో వేయి. అలాగే సార్.
అనవసరంగా వాడి ప్రేమని కాదన్నారు. కనీసం ఆ రాఘవరెడ్డి కూతుర్ని కోడలుగా తెచ్చుకుని ఉంటే వాళ్ళు చేసిన పాపాన్ని దాని మీద ప్రతిఫలంగా తీర్చుకుని ఉండేదాన్ని. మీరే పంతానికి పోయి ఈసారి తింట్లోకి వచ్చేలా చేశారు. మీరేం చేస్తారో నాకు తెలియదండి. తెల్లారేసరికి నా కోడలతో నా కొడుకు నా ఇంట్లో ఉండాలి అంతే. సరే, నా ఫ్లైట్ కి టైం అయింది. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. నువ్వే మదిగా కావట్లేదా? మీ నవ్వెనకాల ఏముందో మాకేం అర్థం కావట్లేదు గురు. నీకు కూడా అర్థం కాలేదా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇక నుండి ఈ స్టేషన్ కి నేనే కింగ్ నే. ఇక మీరంతా నేను చెప్పినట్టు వినాల్సిందే. అది సరే సార్, అసలు మన ఎస్ఐ గారికి ఏమైనట్టు? ఏమైందా చెప్పేయమంటారా? అరే చెప్పండి సారు. చెప్పేయమంటారా? తొందరగా చెప్పండి సారు. మేడం గారు కొడితే అప్పడాల కర్రతో బొప్పి కట్టి హాస్పిటల్లో చేరారు. మీరేం టెన్షన్ పడకండి. మా ఎస్ఐ గారు మీ ప్రేమను గుర్తించడానికి 10 రోజుల్లో వచ్చి మీ పెళ్లిని జరిపిస్తారు. ఏమండి ఏమండి, అబ్బబ్బా ఈ పిచ్చివాడిని వేగలేక చచ్చిపోతున్నానండి. అంతా నీ వల్లే జరిగింది. చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో. ఆ అమ్మాయి అదేం పెళ్లి చేసుకుంటాను అంటే ఎస్ఐ గారిది లవ్ మ్యారేజ్. ఇద్దరు పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. పాపం ఎస్ఐ గారు భార్యకి బానిసైనారు. ఏం చెప్తే గదే అలా ఎందుకని? ఆవేశపడి బయటికి పోయిండనుకో, ఒంటరిగా ఉన్న తన భార్య ఏమవుతుందోనన్న భయం మా ఎస్ఐ గారికి. ఇలా పెద్దల్ని ఎదిరించినందుకు జీవితాంతం భార్యాబాధితుడిగానే బతకాలా? అరే బిడ్డ, నీ ఆలోచన తప్పు. హాస్పిటల్లో ఎస్ఐ గారి భార్య తను చేసే సేవల్ని చూస్తే అసలు ఈమె ఎస్ఐ గారు భార్యేనా అని అనుమానం వస్తుంది. పంతాలు క్షణికం బిడ్డ, కలిసి ఉంటేనే కలదు సుఖం. మీరేం ఫికర్ కాకండి, అంతా దేవుడే చూసుకుంటాడు. మీ ఇద్దరి ప్రేమ సక్సెస్ అవుతుంది. ఏం చెప్తున్నా? నమస్తే సారు. నమస్తే నమస్తే సార్.
సార్ సార్ రాత్రి బార్ జరిగింది సార్. ఎక్కడ? మన సెల్లోనే సారు. ఓ సంతేనా? అవును సార్. ఎక్కడో వరల్డ్ వార్ జరిగింటే బిల్డప్ ఇచ్చా కదరా. ఇంతకీ వాళ్ళిద్దరూ రాత్రి భోజనం చేశారా లేదా? లేదు సార్. వెళ్ళి భోజనం పట్టాలా? మీకా సారు? సార్ మళ్ళీ ఏ ప్లాన్ చేస్తున్నారు సార్ మీరు? కానీ నాకు విషయం అర్థమైంది సార్. రూపాయి బిల్ల పైకి ఇసరకూడదని.
అజయ్ అజయ్ తేలిగ్గా వదులుతానా గింజుకోకే ఈ బాలు ఎలాంటి అడ్డంకులు వచ్చినా అదరడే అన్నిటికీ సిద్ధపడే వచ్చాను మనం ఇన్నాళ్లుగా కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి. డార్లింగ్, డబ్బేమో మౌలిది, సుఖం మనది. అరే డార్లింగ్, ఇక మనకంతా స్వర్గమే స్వర్గం. డార్లింగ్, బాలు స్వాతిని చంపిన వెంటనే ఫోన్ చేస్తాడు. అదిగో బాలు ఫోన్ అనుకుంటా. ఎంచుకోవాలి. మీకేం అర్థం కాలేదు కదా? ఏమైందా? మేడం గారు మళ్ళీ ఈసారి దుడ్డు కర్రతో మన ఎస్ఐ గారిని ఎత్తి మీద కొడితే బొప్పే గట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మళ్ళీ మరోసారి. ఏంట్రా చూపు, ఎంత బొప్పి కట్టిందని ఆలోచిస్తున్నావా? వచ్చిన తర్వాత ఎస్ఐ గారిని అడుగు, ఆయనే చెప్తారు. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఎస్ఐ గారు వస్తే బొప్పి చూద్దామని ఆశగా ఉందా? కవరేజ్ కోసం టోపీ పెట్టుకుని వస్తాడుగా. మీరేం వర్రీ కాకండి. ఎస్ఐ గారి నెత్తి మీద ఎన్ని బొప్పెలున్నా మిమ్మల్ని చచ్చినా మర్చిపోడు. ఆయన అంతే, మీ పెళ్లి చేసి తీరుతాడు.
అమ్మాయి మా అబ్బాయి పారిపోయారు సార్. అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నా. వాళ్ళిద్దరు ప్రేమించుకున్న సంగతి మీకు తెలుసా? తెలుసు సార్. తెలిసిండి ఎందుకు పెళ్లి చేయలేదు? అదే పంతం అవునా? ఎందుకయ్యా ఆ పంతం? మీ పంతం కోసం ఆ ప్రేమికుల్ని విడదీశారు. పంతం మీ తరాంది అయితే ప్రేమ ఈ తరాంది. సార్ అబ్బాయి అమ్మాయి దొరికారా సార్? దొరికారు. కానీ మీ పంతాల పగలు చల్లారవని తెలిసి ఈ భూమి మీద బతకలేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సార్ ఏమైంది సార్ వాళ్ళకి? మీ పట్టుదలకి పట్టు విడుపులు ఉండవని తెలిసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్నారు. ఎంత పని జరిగింది? ఓకే, ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, మీరేం వర్రీ అవ్వకల్లా. హ్యాపీ. రేయ్ పలకరించండి. అలాగే. బాబు బాబు నాన్న, థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అమ్మా ఎలా ఉన్నావే? ప్రేమ పెళ్లి, లవ్ మ్యారేజ్, ఇష్క్ షాదీ, పెద్దల సమక్షంలో జరిగే ప్రేమ పెళ్లిళ్ళు 100 ఏళ్లు నిలబడతాయి. మిస్టర్ అజయ్, శృతి, మీకిక ఏ అడ్డంకి లేదు. గో అండ్ ఎంజాయ్. శృతి, I love you. ఎస్ సార్. ఏంటి షాక్ అయ్యారా? వీళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంటే. వీళ్ళ ప్రేమ వివాహానికి వారధులు వీళ్ళే. సార్ ఆ కార్యక్రమం కూడా సెల్లోనే జరిపించాడు సార్. ఊర్ని ఏంటి ఈ చెల్లెన మా శోభన? కుదరదు. నేనే ఒప్పుకోను. మా శోభను ఊటీలో చేసుకుంటాం. హ్యాపీ వెడ్డింగ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.